హే గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ద లైఫ్ ఆఫ్ అబీ. సరదాగా టైంపాస్ చేద్దాం కదా అని చెప్పేసి మహాలక్ష్మి 4 రోడ్ అని చెప్పి గాంధీనగర్లో ఉంది. సరదాగా చూద్దామని వచ్చాను, కుడాసన్ ఏరియా దగ్గరలో. ఇక్కడ కాంప్లెక్స్ ఉంది చూడండి. లైక్ ఇంకా షాపింగ్ చేసుకునే వాళ్ళకి పండగ. అన్ని బ్రాండ్లు పక్కపక్కనే ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. అస్సలు లొకేషన్ చూడండి, మామూలుగా చూపిస్తా. షాపింగ్లు కూడా ఎన్ని పక్కనే, మీకు ఏ బ్రాండ్ కావాలంటే అది. ప్రజెంట్ అయితే ఇది స్నాక్స్ కౌంటర్ అనుకుంటా. టెంప్టేషన్స్ అంటే ఇది మీకు చూపిస్తాను చూడండి. అంతా అసలు ఈ లుక్ చూడండి ఎంత రిచ్గా ఉందో. అది అంతా ఇక్కడ సినిమా హాల్ కూడా ఉన్నట్టుంది. బట్ అసలు అక్కడ చూడండి బిల్డింగ్స్, కార్లు ఇంకా దగదగా మెరిసిపోతున్నాయి ఇక్కడ అంతా. అండ్ ఇంకా మీరు షాపింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళకి, షాపింగ్కి అయితే బాబోయ్ ఇంకా వాళ్ళకి స్వర్గం ఇది. ఏం కావాలంటే అది అన్నీ ఇక్కడ ఉంటాయి పక్కనే. చూపిస్తాను పదండి. ఏదో గ్యాంగ్ ఫోటోషూట్ జరుగుతుంది అనుకుంటా. బట్ అఫ్కోర్స్ లొకేషన్ అయితే సూపర్ ఉంది. ఇది చూడండి, ఇందాక చూపించాను కదా పైన ఫ్లోర్ ఉందని. ఆ పై ఫ్లోర్ కింద డిస్ప్లే. అదిగోండి అక్కడ అమెరికన్ టూరిస్టర్. ఇక్కడ అసలు చూడండి ఎంత బాగుందో. మొత్తం ప్లాంట్స్ అన్నట్లు వేసి వాటర్ నింపి డెకరేట్ చేశారు. ఇక్కడ ఇండియన్ టెరైన్, బ్లాక్బెర్రీస్, పార్క్ అవెన్యూ, కలర్ ప్లస్. అది మూవీ థియేటర్ అనుకుంటా, ఈస్ట్ ఫోయర్ అని మూవీ థియేటర్. కింద బాక్స్ ఆఫీస్, సారీ అది యాక్చువల్గా కెఫే. బట్ అసలు ఇక్కడ చూసారా ఎంత నీట్గా డెకరేట్ చేశారో. అండ్ అక్కడ మధ్యలో టేబుల్స్ ఉన్నాయి. కోర్స్ కావాలంటే కూర్చొని ఒక నిజంగా ఎవరు నాతో లేరు ఫోటో తీయడానికి. ఉంటే ఒక క్లాసీ షాట్ వద్దును. అట్రాక్షన్ ఆడి. నెక్స్ట్ అని మఫ్టీ. మినీసో ఉంది ఇక్కడే. బ్లూ బుద్ధ, క్యాంపస్ సూత్ర, యారో, యుఎస్ పోలో. ఇంక ఇదంతా అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ షాపింగ్ రిలేటెడ్ అనమాట. ఇదిగోండి అదిగోండి స్కెచర్స్ కనిపిస్తున్నా. అటు సైడ్ వెళ్ళి చూపిస్తా మీకు. అసలు ఇక్కడ షాప్స్ చూడండి. ఇది ఈస్ట్ సైడ్ అంట. సేమ్ ఇలాంటిది సిమిలర్ది వెస్ట్ సైడ్. అదిగోండి వెస్ట్ సైడ్. ఇంకా ఇక్కడ అసలు చూసారా, అదొక రెస్టారెంట్ అనుకుంటా. హాస్పిటల్ ఒకటి ఉంది. అటు సైడ్కి మీకు వెళ్తే కనిపిస్తుంది, అటు సైడ్ ఒక రెస్టారెంట్ ఉంటుంది. బట్ అసలు నిజంగా ఇక్కడ ఫొటోస్ ఎంత బాగా వస్తుంది అంటే లొకేషన్ చాలా బాగుంది. మీకు ఇంకా అటు సైడ్ వెళ్ళి క్లాతింగ్ స్టోర్స్ అన్నీ చూపిస్తాను. అక్కడ కనిపిస్తుంది కదా మన స్కెచర్స్ అని, అటు సైడ్ చాలా దగ్గర అనమాట. సారీ మీకు కనిపించవచ్చు. యా, బట్ అక్కడ స్కెచెస్ ఉంది, వెళ్దాం. ఇందాక చూపించాను కదా ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ అని, దానికి ఆపోజిట్ వచ్చానమాట. ఆ స్కెచెస్ షోరూమ్కి వెళ్ళే లోపల డిస్ట్రాక్ట్ అయిపోయినా. చూడండి ఇక్కడ కూడా చాలా బాగుంది. అసలు ఆ లొకేషన్ చూసారా. ఇటు సైడ్ చూడండి అసలు. టైటాన్ ఉంది, ఫాజిల్ ఉంది, జాక్ అండ్ జోన్స్. ఇక్కడ మనం కావాలంటే కూర్చోవచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు.
అసలు ఎంత బాగుంచారో చూడండి. లైటింగ్, డెకరేషన్, అబ్బా బాబా అసలు. అండ్ ఇదిగోండి టైటాన్, ఫాజిల్ ఎక్సెట్రా ఉన్నాయి. పైన విఐపి స్కై బ్యాగ్స్ ఇంక చెప్తున్నాం కదా. ఇంకా ఇది చూసారా, ఇంకా అసలు ఇదంతా నైట్ వచ్చి చాలా మంచి పని చేశాను అనిపించింది. యాక్చువల్గా ఈవినింగ్ ప్లాన్ చేశాను ఇక్కడ రావడానికి, కాకపోతే ఇక్కడ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో కొద్దిగా చల్లబడ్డాక వెళ్దాంలే అని వచ్చాను. నిజంగా మధ్యాహ్నం వచ్చి ఉంటే ఈ వ్యూని అంతటిని మిస్ అయిపోతుంది. ఇదంతా కాంప్లెక్స్ అనమాట, ఇంక లెక్కలేనని షాప్స్ మొత్తం. నీకు ఓపిక ఉండాలే కానీ ఇదంతా తిరగచ్చు. అదిగోండి రేమాండ్, జాక్ అండ్ జోన్స్, ఇది ఆర్జే జ్యువెలర్స్ అంట, మనకైతే తెలీదు. చూపిస్తా చూడండి, ఇంకా వరుసగా ఉంటాయి షాప్స్. ఒక్క నిమిషం వెళ్తున్నా. ఇదిగో స్పైకర్ కనిపిస్తున్నా, ఒక్క నిమిషం. హియర్ వీ హ్యావ్ స్పైకర్. పక్కనే డబ్ల్యూ, ఇంకా దాని పక్కనే రేర్ ర్యాబిట్ చూపిస్తున్నా. డబ్ల్యూ రేర్ ర్యాబిట్, బాటా, స్నిచ్. మధ్యలో ఒక సినిమా థియేటర్ కట్టాడు, మేబీ ఇదే దారి అయి ఉండొచ్చు, మనకు కూడా ఐడియా లేదు. బట్ స్నిచ్. అమెరికన్ ఈగల్. ఇంకా చెప్తున్నా కదా, షాపింగ్ అనేటోడికి ఇంకా స్వర్గం. అఫ్కోర్స్ డబ్బులు పెట్టేవాడికి అది వేరనుకోండి, వదిలేండి ఆ పరిస్థితి. బట్ పూమా, యూసీబీ, యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనిటన్, స్కెచర్స్. దగ్గర చూపించాం కదా స్కెచర్స్ అని, అక్కడికి వస్తామన్నమాట. మనకి అక్కడ చూస్తే లిబర్టీ, సఫారీ కనిపిస్తుందా? లిబర్టీ, సఫారీ, ఇక మొత్తం అన్నమాట. అసలు చాలా బాగా కట్టాడు ఇది. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఏరియాకి ఇవాళ వచ్చాను. అండ్ ఇలా ఉందన్నమాట మొత్తం. మీకు రౌండ్ వేసి చూపించా ఇక్కడ, చాలా బాగుంది. మెయిన్గా ఫొటోస్ క్లిక్ చేసుకోవడానికి వస్తే మాత్రం ఇంకా సూపర్ ఇది. ఈ వీడియోకి ఇంతే, బాయ్.